తిరుమలలో మళ్లీ వన్యప్రాణుల సంచారం కలకలం రేపుతోంది. గత ఏడాది నడకదారిలో చిరుత సంచారం భక్తులను ఆందోళనకు గురిచేయగా తాజాగా మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం భక్తులను టెన్షన్కి గురిచేస్తోంది. దాదాపు 2 గంటల పాటు ఘాట్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాటిని అడవి బాట పట్టించేందుకు తీవ్రంగా శ్రమించారు ఫారెస్ట్ అధికారులు. శ్రీనివాసుడు స్వయంభువై వెలిసిన శేషాచల కొండల్లో వన్యప్రాణుల సంచారంతో మళ్లీ అలజడి రేగుతోంది. అప్పుడప్పుడు భక్తులకు నడక మార్గాల్లో ఘాట్ రోడ్డుల్లో చిరుతలు దర్శనమిస్తూనే ఉంటాయి. గత 2 సంవత్సరాలుగా గజరాజులు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. అయితే గతేడాది వరకు వన్యప్రాణుల సంచారంతో ఎలాంటి ముప్పు ఏర్పడకపోయినా గతేడాది జూన్ 24న అలిపిరి నడక మార్గంలో చిరుత బాలుడిపై దాడి చేసింది. జూలై 11న ఏకంగా బాలికపై దాడి చేసి చంపేసింది చిరుత. అప్పటి నుంచి టీటీడీ అధికారులు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ బోన్లు ఏర్పాటు చేసి 6 చిరుతలను బంధించారు. ఆ తరువాత మళ్లీ 2 రోజుల క్రితం మొదటి ఘాట్ రోడ్డు ఎలిఫెంట్ ఆర్చ్ ప్రాంతంలో ఏకంగా ఏనుగుల గుంపే సంచరించడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. 2 గంటల పాటు రోడ్డుకి సమీపంలోనే ఘీంకారాలు చేస్తూ గజరాజులు హల్చల్ చేయడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా 2 గంటల పాటు వాహనాలను రోడ్డుపైకి అనుమతించలేదు అధికారులు. 13 గజరాజుల వరకు ఉన్న గుంపులో 2 చిన్న ఏనుగులు కూడా ఉన్నాయి. వీటిని అడవి బాట పట్టించడానికి ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. డప్పులు మోగిస్తూ ఏనుగుల గుంపు రోడ్డు వైపు రాకుండా అటవీ ప్రాంతం వైపు మళ్లేలా చేశారు అధికారులు. అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగా గజరాజులు రోడ్డు మార్గం వైపు వచ్చాయంటున్నారు అధికారులు. ఈ సీజన్లో ఏనుగుల గుంపు మామండూరు నుంచి అవ్వాచారి కోన మీదుగా పార్వేట మండపం వరకు సంచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో వచ్చి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు అటవీశాఖ అధికారులు. ఏనుగుల గుంపుని అవ్వాచారి కోన వైపుకు మళ్లించడంతో పార్వేట మండపం వైపు వెళ్లే అవకాశముంది. దీంతో అటువైపు నిత్యం భక్తుల సంచారం ఉండడంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది.